ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం లలితా త్రిపుర సుందరి దేవ్యై నమః. పాహి మాం రక్ష మాం. నమస్తే అండి. అమ్మవారి విషయంలో నాకు కలిగిన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ తెలంగాణలో అంటే వరంగల్లో మాకు గణపతి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయో దసరా అప్పుడు దేవీ నవరాత్రుల ఉత్సవాలు కూడా అదే విధంగా జరుగుతాయి. వీధులలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంచి పూజలు చేసి తర్వాత నవరాత్రులు అయిపోయిన తర్వాత నిమజ్జనం ఇదంతా కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఒకసారి నేను విన్నాను, దసరా సమయంలో లలితా సహస్రనామార్చన చేస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులము అవుతాము అని. చేయాలని నిర్ణయించుకొని అమ్మవారి విగ్రహం మట్టి విగ్రహం తీసుకొని వచ్చి అలాగే ఒక పుస్తకం కూడా వ్రతం ఎలా ఆచరించాలి అనే పుస్తకం తీసుకొచ్చుకున్నాను. ఆ పుస్తకంలో చెప్పిన విధంగా ఆచరిస్తూ కొంత పరివర్తన నా ప్రకారంగా నేను చేసుకుంటూ ఆచరించేదాన్ని. 9 రోజులు 9 రకాల పుష్పాలతో 9 రకాల ఫలాలతో 9 రకాల నైవేద్యాలతో చేస్తూ ప్రతినిత్యం ఉదయం సాయంత్రం లలిత సహస్ర నామాల పారాయణం అనేక సార్లు చేసేదాన్ని. శక్తి కొద్దీ ఎంత ఓపిక ఉంటే అంత చేసేదాన్ని. ఇలా పూజ సమాప్తం అయిపోయిన తర్వాత ముత్తైదువుని పిలిచి వాయినమిచ్చి తర్వాత భోజనాన్ని గ్రహించేదాన్ని. కొంత ఆలస్యమైనప్పటికీ ఇలాగే ఆచరించుకుంటూ ఉండేదాన్ని. మధ్యలో బాలా త్రిపుర సుందరిగా మనం పూజించేటప్పుడు మాత్రం చిన్న పాపను తీసుకొచ్చి వస్త్రాలు, భోజన ఇత్యాది పదార్థాలు వాయినంగా సమర్పణ చేసుకొని పూజించేదాన్ని. ఇలా 9 రోజుల వ్రతం అనంతరం ఒక బ్రాహ్మణుల దంపతులకు వస్త్రాలు సమర్పణ చేసుకొని భోజన ఇత్యాది పదార్థాలు సమర్పణ చేసుకొని వ్రతం అనేది సమాప్తం చేసుకునేదాన్ని. ఇలా 1 సంవత్సరం చేశానండి. తర్వాత నాకు అనిపించింది, మట్టి విగ్రహం కదా, అందుకని పంచలోహాలతో నిర్మించిన విగ్రహం తెచ్చుకుంటాం, ఇక మనకి ఎప్పటికీ ఉండిపోతుంది కదా అని భావించాను. ఇక్కడ మాకు దగ్గరలో పెంబర్తిలో నిర్మాణం చేస్తారు, అక్కడికి వెళ్ళాను. బంగారం, వెండి, కాపర్, అలాగే ఇత్తడి, కంచు పదార్థాలతో నిర్మాణం చేసింది దొరుకుతుంది. అది తెచ్చుకుందామని వెళ్తే వారు అన్నారు, ముందుగా గణపతి తీసుకోవాలమ్మా అని అన్నారు. ఆది పూజ జరుపుకోవాలి కాబట్టి గణపతికి అని అన్నారు. సరే అని ముందు గణపతి తీసుకొని తర్వాత అమ్మవారి విగ్రహం తీసుకొని వచ్చాను. అలా 2వ సంవత్సరం నుంచి కూడా ప్రతినిత్యం విగ్రహారాధన చేస్తూ దేవీ నవరాత్రుల సందర్భంలో ప్రత్యేక వ్రత ఆచరణ చేస్తూ ఉండేదాన్ని. ఇలా కొద్ది సంవత్సరాలు గడిచాక నాకు ఆర్య సమాజం పరిచయమైంది. మా పిల్లలు చదువుకునే గురుకులంలో ఆచార్య గారు విగ్రహారాధన వేదానుకూలం కాదమ్మా అన్నారు. నేను మరి భగవంతుని చేరే మార్గం ఏంటి అని అడిగాను. ధ్యానం అన్నారు. ఎలా ధ్యానం చేయాలి, ఏంటి, భగవంతుని చేరుకునే మార్గం ఏంటి, ఏమీ తెలియదు అప్పుడు. సరే
ఆచార్య గారు చెప్పారు, వేదానుకూలంగా మనం అనుసరిద్దాం అనుకున్నాను. తర్వాత ఒకసారి నాకు బాగలేకుండా వచ్చిందండి ఆరోగ్యం. అప్పుడు ఒక రాత్రి నాడు మా అమ్మ చెప్పిన కారణంగా పెద్ద పెద్ద విగ్రహాలు ఇంట్లో ఆరాధన చేయకూడదు, దేవాలయాల్లో జరపాలి అని మా అమ్మ చెప్పిన కారణంగా ఆ విగ్రహాలని బయట ఎవరికన్నా ఇచ్చేయాలి, ఎక్కడన్నా వదిలేసేయాలి అని ఆయన నన్ను తీసుకుని వెళ్ళారు. ఆ సమయంలో నేను మెడిసిన్స్ వేసుకున్నాను కాబట్టి అచేతన అవస్థలో ఉన్నాను. కొద్దిగా తెలుస్తోంది, కొద్దిగా స్పృహ తెలియట్లేదు, అన్కాన్షియస్నెస్గా అలా ఉన్నాను. ఆటోలో తీసుకువెళ్ళారు. భద్రకాళి అమ్మ ఆలయంలో అక్కడ చెరువులో వదిలేయడం జరిగింది. నాకు కనపడుతోంది కానీ నేనేమీ మాట్లాడే పరిస్థితిలో నేను లేను, కార్యాన్ని నిరోధించే పరిస్థితిలో నేను లేను. ఎందుకంటే నాకు ఆ ఉద్దేశం లేదు. ఇంటికి తెచ్చుకున్న విగ్రహాలని మళ్ళీ బయటికి పంపించే ఉద్దేశం నాకు లేదు. విగ్రహారాధన చేసినా చేయకపోయినా అది వేరే విషయం, కానీ బయటికి పంపించే ఉద్దేశం మాత్రం నాకు లేదు. కాబట్టి కొంత నేను మేల్కొన్న తర్వాత, మందుల ప్రభావం తగ్గిన తర్వాత నాకు అర్థమైంది జరిగింది ఏంటి అని. సరే, ఇక నేనేం చేయలేను, ఎవరిని ఏం ప్రశ్నించలేదు. సరే, మనం ఏం చేయలేము ఇంకా అనుకొని మౌనంగా ఉండిపోయాను. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కరెక్ట్గా పోయిన సంవత్సరం దేవి నవరాత్రులప్పుడు ఉదయం పూట నేను సంధ్య ఆచరణ చేస్తున్నప్పుడు ఇక్కడ బతుకమ్మ పాటలు మైక్లో వినిపిస్తారండి. అవి వినపడ్డాయి. మనసు అటువైపు వెళ్ళి అంతా గుర్తొస్తోంది, నేను వ్రత ఆచరణ చేసింది అంతా కూడా. అప్పుడు అమ్మవారి రూపం నాకు అంతరంగంలో ప్రత్యక్షమైంది. నేను తెచ్చుకున్న విగ్రహానికి కళ్ళు మూసి ఉంటాయి, ధ్యాన స్థితిలో ఉంటుంది అమ్మ. ఇప్పుడు అమ్మ కళ్ళు తెరుచుకొని ఉంది, ఉగ్ర రూపంతో ఉంది. నాకు భయం అనిపించింది. నేనేం తప్పు చేశాను, ఈ విధంగా దర్శనం చేసుకోవాల్సి వచ్చింది? శాంతమూర్తిలో నేను చూసిన అమ్మని ఈ విధంగా దర్శనం చేసుకుంటున్నాను అని అనిపించింది. ఆ రోజు సాయంత్రం ఆలయానికి వెళ్ళాను, భద్రకాళి ఆలయానికి వెళ్ళి ఎక్కడైతే విగ్రహాలు కలిపేయడం జరిగిందో జలంలో, అక్కడే కూర్చొని ఒక 2 నిమిషాలు ధ్యానం చేశాను. నాకు అర్థమైంది ఏంటంటే, జరగకూడింది జరిగింది. ఎందుకంటే విగ్రహాలు తెచ్చింది నేను, పూజ చేసింది నేను, నా ఇష్టానికి వ్యతిరేకంగా అలా చేసేశారు. నన్ను అడగలేదు, నా ఇష్టానికి వ్యతిరేకంగా చేశారు. నేను అనుకొని చేసి ఉంటే అది నిమజ్జన ప్రక్రియలాగా ఒక సంప్రదాయబద్ధంగా విధి విధానాలతో చేసి ఉండేదాన్నేమో, అది వేరే విధంగా ఉండేది. కానీ ఇంకో రకంగా జరిగిపోయింది. కాబట్టి నేను క్షమార్పణ కోరాను, క్షమించమని అడిగాను. ఎందుకంటే నేను చేయగలిగేది ఏం లేదు. కోరుకొని ఇక లేచి ఇంటికి వెళ్దాం అనుకొని బయలుదేరుతూ ఉండగా అక్కడ ప్రాంగణంలో, ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ ఆడుకుంటూ ఉన్నారు. పువ్వులతో బతుకమ్మను పేర్చి స్త్రీలందరూ కూడా నృత్యం చేస్తూ ఆటలాడుకుంటూ ఉన్నారు. మాకు ఆంధ్ర కాబట్టి ఈ సంప్రదాయం లేదు. అయినప్పటికీ నేను ఒక్కసారి మాత్రం చేశాను, బతుకమ్మ పండుగని ఆచరించాను ఒక్కసారి మాత్రం. పబ్లిక్ గార్డెన్కి వెళ్ళినప్పుడు నా ఎత్తు కంటే ఇంకా ఎత్తు ఉండే అంత బతుకమ్మని పువ్వులతో ఆకులతో పేర్చి తయారు చేసి సిద్ధం చేసి ఉన్నారు. నేను రాగానే ఇక ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారు. అది నన్ను పిలిచారు, ఇంకా 2 స్త్రీలను పిలిచారు. మేము అందరం కలిసి ప్రతిష్టాపన చేసి అక్కడ దాదాపు 3 గంటల సేపు నృత్యాలు ఆడుకుంటూ, కోలాటంతో ఆడుకుంటూ ఉన్నాం. స్త్రీలందరము కూడా, పురుషులు చూస్తూ ఉన్నారు.
అంతిమంగా వాళ్ళు కూడా మాతో వచ్చి ఆడుకోవడం జరిగింది. కార్యక్రమం సమాప్తం అయిపోయిన తర్వాత నాకు మొదటి పురస్కారం కూడా ఇచ్చారు, నృత్యం బాగా చేశానని. అలా ఒక్కసారి నేను బతుకమ్మ ఆడటం నాకు గుర్తుంది. ఇక్కడ నేను ఆలయంలో ఆ స్త్రీలు ఆడుతుంటే ఉత్సాహం అనిపించి ప్రారంభిద్దామనిపించింది. అప్పుడు అమ్మవారు వద్దు అన్నారు. ఎందుకో వద్దంటున్నారని ఆగిపోయాను. అప్పుడు అనిపించింది, వైదిక సంప్రదాయంలోకి వచ్చేసాను కదా, ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనకడుగు వేయకూడదు. వేస్తే ముందుకు వెళ్ళాలి, ముందడుగే వేయాలి. అందుకని ఈ మార్గదర్శనం చేశారేమో అనిపించింది. ధన్యవాదం అనుకొని బయటకు వచ్చేసాను. ఇంటికి వచ్చేసాను. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ధ్యానం చేస్తున్న సమయంలో బాధపడుతూ ఉన్నాను, నా వల్ల ఇలా జరిగిపోయింది అనేసి. అప్పుడు అమ్మ శాంతమూర్తిగా నా మనసులో దర్శనం చేసి, నీ మనసులోనే ఉంటాను కదా అన్నట్టుగా నాకు తెలపడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అలా జరిగిందండి. ఇదంతా చెప్పే తాత్పర్యం ఏంటంటే, మనం ఏ సంప్రదాయంలో ఉన్నప్పటికీ భక్తి విశ్వాసాలతో ఉన్నప్పుడు, మనం ఏ ఆధ్యాత్మిక మార్గంలో అయితే ప్రయాణించాలనుకుంటామో, మనకంటే ముందు మన పూర్వీకులు ఈ మార్గంలో ప్రయాణించి ఉంటారు. అనేక అనుకులు, అనేక సంప్రదాయాల్లో ఉండేవాళ్ళు. వారు మనం ఉంటున్న సంప్రదాయంలో మనకి మార్గదర్శనం చేయడానికి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సంకేతంలా, ఏదో ఒక మార్గంలో మనకి దారి చూపిస్తారేమో ఈ విధంగా అనిపించి, ఇలా పరమాత్మని చేరుకోవడానికి అనేక రకాలుగా మన పూర్వీకులు మనకి సహాయపడతారు అనిపించింది. ఇది నా సౌభాగ్యం అనిపించింది, అమ్మవారి మార్గదర్శనం. ఈ సందర్భంగా నేను మీకు ధన్యవాదం తెలుపుకుంటూ అమ్మవారికి ధన్యవాదం తెలుపుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ధన్యవాదం. నమస్తే.